కష్టం వచ్చిందని కన్నారావు సార్ను ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి కలిసేదందుకు పోయిండట. అయ్యా నాకు కష్టం వచ్చింది, మీరే ఓ కంట చూసి నా బాధలను అర్థం చేసుకుని నా రంది వాపాలని బతిలాడితే కన్నారావు సారు కనికరం లేకుండా ఆపదతోని వచ్చిన సాఫ్ట్వేర్ ను సాఫ్ట్ గా ఓ అర్రలకు దొలకపోయిండట. తలుపులో దగ్గరికి గుంజి గొల్లెం పెట్టి చెప్పరాని తిప్పలు పెట్టిండట. ఇక పైసలు ఇస్తేనే పానాలతో బయటకు పోతావు, లేకుంటే ఈ 4 గోడల నడమలనే నీ నవ జీవాలు వెళ్ళిపోతాయని బెదిరించిండట. పానం కన్నా పైసలు ఎక్కువనా అని సాఫ్ట్వేర్ ఉద్యోగి సరే నువ్వు చెప్పినట్టు చేస్తా ఇడిచిపెట్టుమంటే అప్పుడు ఇడిచిపెట్టిండట. అర్ర తలుపులు తీసిండట. ఇక ఆడేడ బతిలాడి తెచ్చిన 60 లక్షల రూపాయలు 97 తులాల బంగారం గుంజుకున్నాడట కన్నారావు. ఈ ముచ్చట ఎవరికన్నా చెప్తే ఇక నీ పని అయిపోతుందని బుగులు పట్టించిండట. అప్పట్లా తలుగున్నదే బర్రె అన్నట్టు 10 ఏళ్ళు వాళ్ళ చిన్నయ్యనే సీఎం కాబట్టి అధికారం ఉన్నది కాబట్టి అడగోలు పనులు చేసినా సప్పుడు సై లేకుండా ఉండేనట. ఓడలు బండ్లు బండ్లు ఓడలైతే అన్నట్టు అట్లనే బీఆర్ఎస్ వాయే కాంగ్రెస్ ఏలుబడిలకు వచ్చే షెయి సర్కార్ల కారు పార్టీల లలిత కళలు ఒక్కొక్కటి ఇట్లా బయటకు వస్తున్నాయి. కేసు ఏడైందో చెప్పలేదు కదా బంజారాయిల్స్ పోలీస్ స్టేషన్ల. ఇంకా ఎన్ని ఉన్నాయో ఎన్ని బయటకు వస్తాయో అంటున్నారు ఈ ముచ్చటిన్న జనం.